వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ ఏఐ ఇంపాక్ట్ సమిట్ కోసం మనం మాట్లాడదామండి. ఓకేనా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమిట్ 2026 మనం ఇండియాలో మనం హోస్ట్ చేయబోతున్నాం. ఇంపార్టెంట్. ఓకేనా. సో దీనికి సంబంధించిన థీమ్ ఏంటి, దీని యొక్క పర్పస్ ఏంటి, ఓకేనా. సో దీంట్లో ఈ ప్రోగ్రామ్ యొక్క మోటో ఏంటో కూడా మనం క్లారిటీగా మనం డిస్కస్ చేయాలి. అయితే ఏఐ ఇంపాక్ట్ సమిట్ మనకి 2026 అండి. 2026 సంవత్సరంలో మనం ఎక్కడ హోస్ట్ చేయబోతున్నాం అంటే న్యూఢిల్లీ. ఎక్కడ అంటే న్యూఢిల్లీ. ఓకేనా. సో న్యూఢిల్లీలో భారత్ మండపం అంటాం. మనం ఏమంటామంటే భారత్ మండపం. ఇంపార్టెంట్. ఓకేనా. సో న్యూఢిల్లీలో భారత్ మండపంలో మనం ఏ ఇంపాక్ట్ సమిట్ మనం హోస్ట్ చేయబోతున్నాం 2026. అయితే ఈ సమిట్ మనకి ఏ మంత్రిత్వ శాఖ హోస్ట్ చేస్తుంది అంటాడు. ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటాం మనం. ఓకేనా. సో భారతదేశంలో ప్రజెంట్ మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంత్రి ఎవరంటే అశ్విని వైష్ణవ్ అని చెప్తాం మనం. అశ్విని వైష్ణవ్. ఈ అశ్విని వైష్ణవ్ ప్రజెంట్ మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి అండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఈ సమిట్ యొక్క పర్పస్ ఏంటి అంటే యూత్ పార్టిసిపేషన్ కోసం అండి. ఓకేనా. సో యూత్ పార్టిసిపేషన్ ఇన్ ఏఐ ఇన్నోవేషన్. యూత్ పార్టిసిపేషన్ ఇన్ ఏఐ ఇన్నోవేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో భారతదేశంలో యూత్ని పర్టికులర్గా ఏఐ వైపు టర్న్ చేయడం కోసం, ఏఐలో ఇన్వెస్ట్మెంట్స్కి ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏఐ ఇంపాక్ట్ సమిట్ని హోస్ట్ చేయబోతుంది. ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏజ్ ఇంపార్టెంట్ అండి. సో ఏజ్ ఎంత అంటే ఏజ్ 13 నుంచి 21 ఇయర్స్ అంటాం మనం. 13 నుంచి 21 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనం దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఏఐ ఇంపాక్ట్ సమిట్లో. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి ఈ సమిట్ యొక్క థీమ్ ఏంటి అంటాడు. ఈ సమిట్ యొక్క థీమ్ ఏంటి అంటే పీపుల్ అని చెప్తాం మనం. పీపుల్ ప్లానెట్ ప్రోగ్రెస్. ఓకేనా. ఇంపార్టెంట్ అండి. సో పీపుల్ ప్లానెట్ ప్రోగ్రెస్ అని చెప్తాం. సో థీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసుకోవాలి. ఎగ్జామ్ కాన్సెప్ట్లో అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఇప్పుడు ఫిబ్రవరి 16 నుండి 20 వరకు ఈ సమిట్ జరగనుందండి. ఇంపార్టెంట్. ఫిబ్రవరి 16 నుంచి 20 దాకా ఈ సమిట్ జరగనుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి ఒక ప్రోగ్రామ్ పేరేంటి దీంట్లో యువై అంటాం మనం. యువై. ఓకేనా. సో YUVAI. యువై యొక్క ఎబ్రివేషన్ అడుగుతాడు. ఇంపార్టెంట్. యూత్ ఫర్ అన్వావరింగ్ ఏఐ. ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో యువై యొక్క ఎబ్రివేషన్ ఏంటి అంటే యూత్ ఫర్ అన్వావరింగ్ ఏఐ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా యువై యొక్క టార్గెట్ ఏంటి అంటే టు డెవలప్ ఇండియా బై 2047. ఓకేనా. సో భారతదేశం యొక్క టార్గెట్ ఇదే కదా. సో ఇండియా యొక్క లక్ష్యం ఏంటి అంటే 2047లో మనం జీడిపిలో ఫస్ట్ పొజిషన్లో ఉండాలి అని చెప్పి మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఇలా అడుగుతాడు. సో ఫస్ట్ టైం ఇండియా హోస్ట్ చేస్తుంది ఏ ఇంపాక్ట్ సమిట్. ఇంపార్టెంట్ అండి. సో పరీక్షల్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏ మంత్రిత్వ శాఖ హోస్ట్ చేస్తుంది. ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటాం. అశ్విని వైష్ణవ్. ఇదే అశ్విని వైష్ణవ్ మన ఇండియాలో రైల్వే శాఖ మంత్రి కూడా. భారతదేశంలో రైల్వే శాఖ మంత్రి ఎవరు అంటే అశ్విని వైష్ణవ్ అని చెప్తాం మనం. ఓకేనా. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి ఏ ఇంపాక్ట్ సమిట్ కోసం కొన్ని విషయాలు నేను చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ స్లైడ్ తీసుకుందాం మనం. సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసరికి ఏంటి అంటే వరల్డ్ పల్సెస్ డే అంటాం మనం. వరల్డ్ పల్సెస్ డే. ఓకేనా. సో ప్రపంచ తృణధాన్యాల దినోత్సవం అంటాం మనం. అయితే ఈ వరల్డ్ పల్సెస్ డే అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ అంటే ఫిబ్రవరి 10th అండి. ఫిబ్రవరి 10th. సో ఫిబ్రవరి 10th మనం ఏమంటున్నామంటే వరల్డ్ పల్సెస్ డే అంటున్నాం. ఇంపార్టెంట్ అండి. ఓకేనా. 2019 సంవత్సరంలో ఏ సంవత్సరంలో అంటే 2019 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటాం మనం. 2019 సంవత్సరంలో మనకి ఈ పల్సెస్ డేగా డిక్లేర్ చేస్తుంది ఫిబ్రవరి 10th. ఎగ్జామ్లో అడుగుతాడు.
నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ పల్సెస్ డే యొక్క థీమ్ ఏంటి అంటాడు మనం. ఓకేనా, సో థీమ్ ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాలి పల్సెస్. ఓకేనా, సో థీమ్ ఏంటి అంటే పల్సెస్ ఆఫ్ ద వరల్డ్, పల్సెస్ ఆఫ్ ద వరల్డ్, pulses of the world from modesty, pulses of the world from modesty to excellence. ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో థీమ్ ఏంటి అంటే పల్సెస్ ఆఫ్ ద వరల్డ్ ఫ్రమ్ మోడెస్టీ టు ఎక్సలెన్స్ అంటాం మనం. ఓకేనా, ఈ పల్సెస్ డే యొక్క థీమ్ మనం క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే February 10th అండి. February 10th ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మరి పల్సెస్లో ఇండియా పొజిషన్ ఏంటి, భారతదేశం యొక్క స్థానం ఏంటి. ఓకేనా, సో ఇండియా అనేసరికి మనం గుర్తుపెట్టుకోవాలి లీడింగ్ ప్రొడ్యూసర్ అండి, లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ అంటాం మనం. ఓకేనా, బోత్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఓకేనా, సో ఎగుమతుల్లోని దిగుమతుల్లో కూడా భారతదేశం ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఓకేనా, సో ఆనియన్స్ కానీ పల్సెస్ కానీ రైస్ కానీ తీసుకుంటే మన ఇండియా ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఇంపార్టెంట్. ఓకేనా, సో వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ పల్సెస్ అంటాం మనం. ఎవరు అంటే ఇండియా. ఓకేనా, సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో పల్సెస్ గురించి మనం కొన్ని విషయాలు డిస్కస్ చేసాం. సో పల్సెస్ డే అనేది ఎప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటాం అంటే February 10th అండి. ఏ సంవత్సరం స్టార్ట్ చేసామంటే 2019 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మనం ఇండియాలో మనం ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మిలెట్స్ అంటాం మనం. ఏమంటామంటే మిలెట్స్ అంటాం మనం. ఓకేనా, సో మిలెట్స్లో కూడా ఇండియా ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో గుర్తుపెట్టుకోవాలి. సో ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ కాన్సెప్ట్లు అడుగుతాడు. సో నెక్స్ట్ స్లైడ్ తీసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసరికి ఏంటి అంటే పరీక్ష పే చర్చ. ఓకేనా, సో ఒక ప్రోగ్రామ్ అండి. సో నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసిన ఒక ప్రోగ్రామ్ ఇది. సో పరీక్ష పే చర్చ అంటాం మనం. ఈ పరీక్ష పే చర్చ మనకి ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే 2018 సంవత్సరంలో స్టార్ట్ చేసింది. ఓకేనా, సో ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసామంటే 2018 ఇయర్లో స్టార్ట్ చేసాం. ఓకేనా, సో మోడీ గారు చేసే 2 ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే మనకి చాయ్ పే చర్చ అంటాం మనం, చాయ్ పే చర్చ అంటాం. నెక్స్ట్ ఇంకొకటి మన్ కీ బాత్ అంటాం, మన్ కీ బాత్ అంటాం. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ రీసెంట్గా లాంచ్ చేశారు ఏంటి అంటే పరీక్ష పే చర్చ అంటాం మనం. ఓకేనా, సో పరీక్ష పే చర్చ అనేది 2018 సంవత్సరంలో స్టార్ట్ చేసాం. ఇంపార్టెంట్. నెక్స్ట్ 2026 ఇయర్ మనకి 9th ఎడిషన్ అని చెప్తాం మనం. ఎన్నో ఎడిషన్ అంటే 9th ఎడిషన్. ఓకేనా, సో 9th ఎడిషన్గా మనం తీసుకోవాలి. ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ యొక్క మోటో ఏంటి అంటే ఇంటరాక్టింగ్ విత్ స్టూడెంట్స్ అండి. ఎవరైతే కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తారో, సో వాళ్ళతో ఇంటరాక్షన్ కోసం మోడీ గారు ఎంచుకున్న ఒక ప్లాట్ఫామ్ అని చెప్తాం మనం. ఓకేనా, సో ఇతను ఎగ్జామ్ వారియర్స్ అని ఒక బుక్ రిలీజ్ చేశారు. ఓకేనా, సో ఎగ్జామ్ వారియర్స్ యొక్క బుక్ యొక్క మోటో ఏంటి అంటే వారియర్స్గా ఎగ్జామ్స్ రాయాలి. ఓకేనా, సో వారియర్స్గా ఉండకూడదు. ఓకేనా, సో వారియర్స్గా ఎగ్జామ్స్ రాయాలి, వారియర్స్గా ఎగ్జామ్స్ ఉండకూడదు అని చెప్పి ఇతను ఒక స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇంపార్టెంట్. సో ప్రజెంట్ ఇప్పుడు ఇతను 4.5 crore పీపుల్ అండి. ఓకేనా, 4.5 crore స్టూడెంట్స్తో ఇతను మోడీ గారు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో 4,50,00,000 మందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇంపార్టెంట్, చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి పర్పస్ ఏంటి అంటే టు బ్రేక్ ద ఫియర్ అండ్ రెడ్యూస్ స్ట్రెస్. ఓకేనా, టు బ్రేక్ ద ఫియర్ అండ్ రెడ్యూస్ స్ట్రెస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో స్టూడెంట్స్లో ఇక్కడ ఫియర్ని తగ్గించడం, స్ట్రెస్ తగ్గించడం, మోటివేట్ చేయడం అనే కార్యక్రమాలు మోడీ గారు ఎంచుకున్న ప్లాట్ఫామ్ ఏంటి అంటే పరీక్ష పే చర్చ అని చెప్తాం మనం. ఓకేనా, నెక్స్ట్ ఇంకా 6th క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకునండి. ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే 6th క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇందులో గెలుచుకున్న వాళ్ళకి ఇక్కడ క్యాష్ ప్రైజెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా ఇదే ప్రోగ్రామ్ మనకి దూరదర్శన్లో కానీ లేకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కానీ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో అడుగుతాడు. సో పరీక్ష పే చర్చ అనేది మనకి 2026లో ఎన్నో ఎడిషన్ అంటే 9th ఎడిషన్.
గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇదే ప్రోగ్రామ్ మనం ఎప్పుడు స్టార్ట్ చేసామంటే 2018 సంవత్సరంలో స్టార్ట్ చేసాం. 2018 సంవత్సరంలో స్టార్ట్ చేసాం. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా స్టూడెంట్సే కాదండి, స్టూడెంట్స్తో పాటు టీచర్స్తో కూడా ఇంటరాక్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ వీడియోలో మనం ఒక 3 టాపిక్స్ మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏ ఇంపాక్ట్ సమిట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి వరల్డ్ పల్సెస్ డే. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి పరీక్షపై చర్చ. ఓకేనా. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.